పాలిట్ బ్యూరో మెంబర్ యనమల రామకృష్ణుని సైలెంట్ చేయాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారా? రాజకీయాల నుండి యనమలను తప్పించాలని డిసైడ్ అయ్యారా? ఆ పని చేయడం ద్వారానే యనమలకు చెక్ పడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? ఇంతకీ యనమల విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్లో ఇప్పుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హాట్ టాపిక్. ఒకే ఒక్క లేఖతో సీఎం చంద్రబాబుతో పాటు మొత్తం పార్టీని షాక్ గురిచేశారు. అంతేకాదు ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. దాంతో యనమల ఎపిసోడ్కు సీఎం చంద్రబాబు చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆయన్ను పార్టీ నుంచి గౌరవంగా వదిలించుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక మీదట యనమల రామకృష్ణుడు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా సైలెంట్ చేసేందుకు కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. అప్పట్లో చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచారు. దాంతో సీఎం చంద్రబాబు కూడా యనమలకు ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో యనమల కూతురికి ఎమ్మెల్యే సీటు, అల్లుడికి ఎంపీ సీటును సైతం ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ కూడా కూటమి సర్కార్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ యనమల ఎప్పటి నుంచో రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు చెవిన కూడా వేసినట్టు సమాచారం. కానీ ఇప్పటి వరకు యనమలకు పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కలేదు. కానీ పార్టీలో కొత్తగా వలస వచ్చిన నేతలకు పదవులు వెంటనే దక్కడంతో యనమల నారాజైనట్టు తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రబాబుకు ఘాటు లేఖ రాసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లేఖ తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపింది. సొంత పార్టీ లీడరే సీఎంకే లేఖ రాయడాన్ని తెలుగు తమ్ముళ్లు తట్టుకోలేకపోయారు. ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి యనమలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రెడ్డి సుబ్రహ్మణ్యం. అటు యనమలకు మద్దతుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నిలవడంతో పార్టీ హైకమాండ్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ వివాదానికి ఎలాగైనా పులిస్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అందుకే యనమలకు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపించేందుకు సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మొత్తంగా గతంలో అనేక పదవులు అనుభవించిన యనమలలో సంతృప్తి లేకపోవడంతో గౌరవంగా సాగనంపితేనే బాగుంటుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేస్తున్నారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.